హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో వాట్ ఏ మ్యాచ్ అంటే వాట్ ఏ మ్యాచ్, అసలు ఫెంటాస్టిక్ మ్యాచ్ అని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ నిజంగా వాళ్ళు అర్హులు గెలవడానికి. ఎందుకు అంటే సెమీఫైనల్కి వెళ్ళడానికి. వాళ్ళు లీగ్ డేస్ లో న్యూజిలాండ్ ని ఓడించారు, అలాగే మీకు ఆస్ట్రేలియా మీద కూడా అద్భుతమైన విజయం సాధించారు. సో వాళ్ళు డిజర్వ్ ద విన్ అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకే కాదు చాలా మంది ఇండియన్స్ కూడా ఆస్ట్రేలియా నాకొట్లోనే వెళ్ళిపోవాలి అని అయితే అనుకుంటారు, అందులో డౌటే లేదు. సో ఆఫ్ఘనిస్తాన్ సూపర్ అంటే సూపర్ విక్టరీ. సో 115 రన్లు, వర్షం మధ్యలో దోబూచులాడింది, అటు ఇటు అయింది, మధ్యలో డక్వర్త్ లూయిస్ మెథడ్ వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు 2 రన్స్ షార్ట్ ఉన్నారు వాళ్ళు. సో బంగ్లాదేశ్ అప్పుడు క్రాంప్స్ వచ్చినట్టుగా గుల్బుద్దీన్ మామూలు హై డ్రామా కాదు అది. సో కోచ్ చెప్తున్నాడు స్లో డౌన్ చేయండి అని చెప్పాడు. స్లో డౌన్ చేయండి అంటే క్రాంప్స్ వచ్చినట్టు పడిపోయాడు. దాని మీద కామెంటేటర్లు మస్తు కౌంటర్లు వేశారు. ఎంపైర్స్ కూడా క్రాంప్స్ వస్తాయి, వర్షం ఎలర్జీ ఉంది, మేబీ ఏమన్నా ఫిజియోథెరపీ బాగా చేసాడేమో. సో మస్తు కౌంటర్లు అయితే పడినాయి. సో ఏది ఏమైనా సో ఒక మంచి విజయం అయితే సాధించారు. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పుకోవాలి. ఏంటంటే లిటన్ దాస్ చాలా స్లోగా ఆడాడు. సో అది మరి వాంటెడ్ గా ఆడాడా? వాళ్ళు 12.2 ఓవర్స్ లోని అది కొట్టేయాలి. మంచి స్టార్ట్ వచ్చింది, అగ్రెసివ్ స్టార్ట్ వచ్చింది. సో ఈజీగా కొట్టేస్తారనే దశలో వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఎంత మీకు 12 balls లో 38 runs ఇలా కావాలి. అది ట్రై చేయొచ్చు యాక్చువల్ గా వాళ్ళు అప్పుడు, కానీ అది ట్రై చేయలే. ఎప్పుడైతే మహమ్మదుల్లా వచ్చాడో అప్పటి నుంచి కూడా మీకు స్లో డౌన్ అయిపోయింది. మనోడు డాట్ బాల్స్ ఎక్కువ ఆడతాం, స్పిన్నర్స్ ని డాట్లు ఆడటం, సింగిల్ తీయడం, 5వ బాల్. సో అక్కడే స్లో డౌన్ అయిపోయింది మ్యాచ్. వాళ్ళు విన్ కోసం వెళ్తున్నారా అని అయితే అనిపించింది సమ్ టైమ్స్. నాకు కూడా అదే అనిపించింది. ఇదేంటి వీళ్ళు సెమీస్కి వెళ్ళరు కదా, విన్ కోసం ఎందుకు ట్రై చేశారు? ఆ 12 balls లో కొట్టడానికి ట్రై చేయొచ్చు కదా, వికెట్లు ఉన్నాయి, ఇంకా 5 వికెట్లు ఉన్నాయి అప్పటికి. అయినా కూడా వాళ్ళు ఎందుకనో అక్కడ స్లో డౌన్ అయిపోయారు. ఎప్పుడైతే స్లో డౌన్ అయ్యారో అప్పుడు రషీద్ ఖాన్ సెకండ్ లాస్ట్ ఓవర్ వచ్చేసరికి, సెకండ్ స్పెల్ లో ఫస్ట్ ఓవర్ వచ్చేసరికి 2 వికెట్లు తీశాడు. సో అక్కడ మ్యాచ్ టర్న్ అయిందని చెప్పాలి. నిజంగా రషీద్ ఖాన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొన్ని చోట్ల ఆఫ్ఘన్ కూడా బ్యాక్ స్టెప్ వేసింది. ఏంటంటే ఇప్పుడు టస్కిన్ ఆడేటప్పుడు మీకు అటాకింగ్ ఫీల్డ్ అనేది పెట్టలేదు. సో టస్కిన్ ఈజీ సింగిల్స్ తీయడం, కొంచెం ఈజీగా బాల్ ని మిడిల్ చేయడం అనేది చేస్తా ఉన్నాడు. అక్కడ కొద్దిగా హైడ్రామా అనేది అయింది. 12 balls 12కి వచ్చేసరికి చాలా అంటే చాలా టెన్షన్ వస్తుంది. ఇంకా పోయిందిలే మ్యాచ్, అయిపోయింది, ఇంకా బంగ్లాదేశ్ గెలిచేస్తే ఆస్ట్రేలియా వెళ్ళిపోద్దని అనుకున్నారు చాలా మంది ఈజీగా. సో విన్నింగ్ పర్సెంటేజ్ కూడా 70% బంగ్లాదేశ్ కి చూపెట్టింది. అయినా కూడా వీళ్ళు పోరాటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. బౌండరీ లైన్లో అయితే సూపర్ అంటే సూపర్ ఫీల్డింగ్ చేశాడు, అది 3 runs సేవ్ చేశాడు. సో అక్కడ కొంచెం ఊపు వచ్చింది ఆఫ్ఘన్ వాళ్ళకి. ఆ తర్వాత ఏదైతే గుల్బుద్దీన్ మళ్ళీ స్పెల్లోకి వచ్చాడో, సో ఒక వికెట్ తీసాడో, అక్కడ మ్యాచ్ లోకి వచ్చేసారు వాళ్ళు. మళ్ళా మ్యాచ్ లోకి వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ ఓవర్ మీకు కంటిన్యూస్ గా 2 వికెట్లు పడేసరికి విన్ అయ్యారు. సో ఇక్కడ హైడ్రామా అంటే హైడ్రామా నడిచింది. సో నేను కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే యాక్చువల్ గా లిటన్ దాస్ గేమ్ అది కాదు. సో అగ్రెసివ్ గా ఆడతాడు. సో లిటన్ దాస్ కావాలంటే కొట్టేయగలడు ఆ టార్గెట్ ని, గట్టిగా మాట్లాడుకుంటాం మనం. కానీ ఒక బాల్ నాకు ఏంటంటే ఆఫ్ సైడ్ బాల్, మంచి లూజ్ బాల్ వచ్చింది, షార్ట్ కి వెళ్ళాడు, కొడితే ఆ స్క్వేర్ లైన్ 4 వెళ్ళిపోద్ది ఆ బాల్, కానీ అలా తోసి సింగిల్ అనేది తీసాడు. ఇక లిటన్ దాస్ కూడా లిటరల్ గా వీళ్ళని వెళ్ళనిద్దాంలే, మనం ఎలాగో పోవట్లేదు, మనం వీళ్ళని గుంజి ఆస్ట్రేలియా వాళ్ళని పంపించడం ఎందుకు అన్నట్టుగా ఆడినట్టే నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో కావాలని అలా ఆడాడా అని అయితే అనిపించింది. ఎందుకంటే సింగిల్ రొటేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చూడండి, 12 balls 12 కొట్టాలి, లిటన్ దాస్ ఉన్నాడు, మీకు అక్కడ టస్కిన్ అంత ఇదిగా ఏమో ఆడ్డు. సో అలాంటప్పుడు సింగిల్ తీసి తనకి ఇస్తారా? ఒక 2 6లు ట్రై చేయొచ్చు, ఇంకా ఛాన్స్ తీసుకోవచ్చు. 50 కొట్టి ఉన్నాడు ఆల్రెడీ, అలా ట్రై చేస్తారా? సో అక్కడ సింగిల్ తీసి ఇచ్చాడు. సో ఆడదాం, లాస్ట్ వరకు ఆడదాం, ఏం జరుగుతుంది అది జరుగుతుంది అన్నట్టుగా ఉంది అక్కడ గేమ్. అందులో అయితే డౌట్ లేదు. మీకేమనిపించిందని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో కొన్ని బాల్స్ స్వెప్ట్ ఆడడానికి కూడా వచ్చి మళ్ళీ మనసు మార్చుకుని ఇట్లా స్ట్రైట్ గా లాంగ్ ఆఫ్ లాంగ్ ఆన్ లోకి పోయి సింగిల్ అనేది తీసాడు. అంత పెద్ద టర్న్ ఏమి అవ్వట్లేదు పిచ్ లోని, అక్కడ హ్యూజ్ అనూక్యమైన టర్న్ లేదు, ఫాస్ట్ బౌలర్స్ అసలు లేదు, ఓన్లీ బౌన్స్ బాల్సే వేయాలి అక్కడ వికెట్ కావాలి అంటే. కానీ వీళ్ళు వికెట్ వేసుకున్నారు అక్కడ. ఎల్బిడబ్ల్యూలు అని ఒకటైతే ఎంపైర్స్ ఖాళీ ఇవ్వలేదు. మీకు లిటన్ దాస్ అది కానీ ఇచ్చుంటే అక్కడే మ్యాచ్ అనేది అయిపోయింది. ఏది ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ అయితే వాళ్ళు అర్హులబ్బా, డిజర్వ్ టు విన్. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ దశలో మంచి క్రికెట్ ఆడారు. బంగ్లా కంటే చాలా బాగా ఆడారు, అందులో డౌట్ లేదు. బంగ్లాదేశ్ కంటే కూడా చాలా బాగా ఆడారు. సో ఈవెన్ ఇద్దరు సూపర్ 8 క్వాలిఫై అయినా కూడా ఒకే గ్రూప్ లో ఉన్నా వీళ్ళు ఇండియా మీద పర్ఫార్మ్ సరిగ్గా లేదు. బంగ్లాదేశ్ అలాగే
ఆస్ట్రేలియా మీద సరిగ్గా లేదు. బట్ ఆఫ్ఘన్ అలా కాదు, ఇండియాకి కూడా మధ్యలో అలా చుక్కలు చూపించారు. అక్కడ సూర్య కానీ ఆడకపోతే ఎట్లా అయ్యేది మ్యాచ్. సో ఇప్పుడు వాళ్ళు ఆఫ్ఘన్ వాళ్ళు ఆస్ట్రేలియాని గెలిచి ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఈ లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, ఒకసారి సూపర్ 8 ఇలా జరిగినప్పుడు ఇలా టై అయినా లేదా రన్ రేట్ ఈక్వల్ అయినా ఏ టీం పై గెలిచిందో వాళ్ళు సెమీస్కి వెళ్ళేవాళ్ళు. అలాంటి రూల్ కానీ ఇప్పుడు ఉంటే ఆఫ్ఘన్ ఆస్ట్రేలియా మీద గెలిచింది కాబట్టి ఆఫ్ఘనే వెళ్ళేది. ఇది ఒకవేళ ఈక్వల్ పాయింట్స్ ఉంటే ముగ్గురికి కూడా, బంగ్లాకి ఆఫ్ఘన్ కి అండ్ దీనికి. సో ఆఫ్ఘన్ కి ఇక్కడ ఛాన్స్ 2 పాయింట్స్ ఉన్నా కూడా ఎందుకు లేదు అని కొంతమంది ప్రశ్న అనేది అడిగారు. అంటే వాళ్ళని ఇంతలోపు కట్టడి చేస్తే అయిపోతుంది కదా సార్, మరి వీళ్ళు రన్ రేట్ పెరగాలి కదా అని. వాళ్ళు 115 రన్సే స్కోర్ చేశారు. సో అంత రన్ రేట్ పెంచుకోవడానికి లేదు, భారీ మార్జిన్ తో గెలవడం అనేది అక్కడ జరగని పని. సో కాబట్టి అక్కడ వాళ్ళు ఎంత మార్జిన్ తో గెలిచినా కూడా వాళ్ళు విన్ అవ్వాలి. ఇంకో డౌట్ కూడా వచ్చింది చాలా మందికి. ఇంకోటి ఏంటంటే సూపర్ ఓవర్ పడితే ఏమైంది సార్, అప్పుడు బంగ్లాదేశ్ వచ్చేదా గెలిచుంటే అని. సూపర్ ఓవర్ పడి బంగ్లాదేశ్ గెలిస్తే ఆస్ట్రేలియా వెళ్ళి ఉండేది. సూపర్ ఓవర్ పడినా కూడా ఆఫ్ఘనే గెలవాలి, గెలిస్తేనే 2 పాయింట్లు వస్తాయి, అప్పుడు 4 పాయింట్లతోనే వాళ్ళు వెళ్తారు. సో ఇక్కడ ఖచ్చితంగా ఆఫ్ఘన్ సెమీస్ కి రావాలి అంటే మ్యాచ్ విన్ అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. సో దానికోసమే ట్రై చేశారు. వీళ్ళు ఎక్కడ కొంచెం స్లో అయిపోయారంటే లిటన్ దాస్ నాన్ స్ట్రైక్ ఎండ్ ఉన్నప్పుడు వేరే బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు అక్కడ మీకు అటాకింగ్ ఫీల్డింగ్ పెడతంలో కొంచెం అక్కడ టైం టేకెన్ అయిపోతుంది, తీసుకున్నాడు. చూడండి 6 గంటలకు మొదలైన మ్యాచ్ ఎప్పుడో 10:30 10:40కి ఫినిష్ అయిందంటే ఎంత వర్షం అంతరాయం కలిగించి ఇక్కడ కట్ చేసింది ఒకే ఒక ఓవర్ డిఎల్ఎస్ ప్రకారం. సో 1 రన్ కట్ చేశారు, 2 రన్స్ విన్నింగ్ కి 2 రన్స్ కట్ చేశారు. అంటే మీకు 1-1-4 కొడితే విన్ అయ్యేవాళ్ళు. సో 1-1-3 కొట్టినా సూపర్ ఓవర్ పడి ఉండేది. సో ఏది ఏమైనా కూడా ఆఫ్ఘన్ అయితే ఒక సూపర్ విక్టరీ, అద్భుతమైన విజయం. ఇంకా ఫారూకీకి ఓవర్ ఉంది, మర్చిపోద్ది. లాస్ట్ ఓవర్ ఒకవేళ ఈ ఓవర్ వికెట్ పడిపోయినా అక్కడ ఫారూకీకి వికెట్ పడినా అయిపోయింది. బట్ లిటన్ దాస్ స్ట్రైకింగ్ వచ్చి ఉంటే మాత్రం అక్కడ సింగిల్ తీసి ఉండేవాడు కాదు, 6K ట్రై చేసి ఉండేవాడు. సో కాబట్టి అక్కడ ఆ టెన్షన్ అనేది ఉందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో వీడిని నాన్ స్ట్రైక్ లోనే ఉంచాలి, అటు స్ట్రైకింగ్ ఇవ్వకూడదు. అక్కడ కోచ్ కూడా మీకు అదే చెప్తున్నాడు, నాన్ స్ట్రైక్ ఆడిపించు, సింగిల్ తీయద్దు, ముందుకు వెళ్ళండి, అటాక్ చేయండి అని. సో మొత్తుకుంటా ఉన్నాడు. సో లాట్ ఆఫ్ ఎమోషన్స్, వాళ్ళు కప్పు కొట్టినంత ఆనందపడ్డారు నిజంగా ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత. సో గుర్బాజ్ అయితే లిటరల్ గా ఏడ్చేసాడు, అది వేరే విషయం. సో ఏది ఏమైనా కూడా ఆఫ్ఘనిస్తాన్ అనే వాళ్ళు అర్హులు, అందులో డౌట్ లేదు. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది మ్యాచ్. ఈ మ్యాచ్ గెలవడం అనేది వాళ్ళు ఇప్పుడు సెమీస్ లోకి అడిగి పెట్టారు. చూడండి, సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘన్ ని కొడతాం అంత ఈజీ కాదు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూడండి ప్రీవియస్, నేను ఇదే ప్రిడిక్ట్ చేస్తా ఉన్నా. ఆఫ్ఘన్ సెమీస్ కి వెళ్తే ఏమో చెప్పలేము, సౌత్ ఆఫ్రికానో ఇంగ్లాండ్ నో కొట్టి వాళ్ళు ఫైనల్ కి వెళ్ళి కూర్చుంటారని కూడా చెప్పా. సో ఇక్కడ సౌత్ ఆఫ్రికా స్పిన్ ని ఆడటానికి చాలా ఇబ్బంది పడుతుంది, అది అందరికీ తెలుసు మనకి. సో ముఖ్యంగా ఇక్కడ రషీద్ ఖాన్ బౌలింగ్, సౌత్ ఆఫ్రికా టాప్ క్లాస్ బ్యాటింగ్ ఎలా ఎదుర్కొంటది, దట్టు సెమీఫైనల్స్. వీళ్ళు ప్రాణం పెట్టి ఆడేస్తారు, అందులో డౌట్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్కి వెళ్ళి కూర్చోవాలనుకుంటారు. సో ఇక్కడ రషీద్ ఖాన్ ని వాళ్ళు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు ఎలా ఆడతారు అనేదే క్వశ్చన్ మార్క్. సో ఆ మ్యాచ్ బ్యాటిల్ అయితే సూపర్ గా ఉంటది. గుర్తుపెట్టుకుని అందరూ, మార్నింగ్ ఏ మ్యాచ్ ఉంటది, సో ఈవినింగ్ మన మ్యాచ్ ఉంటది. సో కాబట్టి ఫస్ట్ సెమీసే ఆఫ్ఘన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా, ఎవరు గెలుస్తారు అనేది. నా ఫేవరెట్స్ అయితే నేను ఆఫ్ఘన్ కి వెళ్తా. ఎందుకు అంటే వాళ్ళు అంత మంచి క్రికెట్ ఆడుతూ వచ్చారు. ఇక్కడ సౌత్ ఆఫ్రికా అన్బీటెన్ లో ఉంది. సో వాళ్ళని కొడతాం అంత ఈజీ కాదు, కానీ వాళ్ళు స్పిన్ ఆటంలో కొంచెం తడబడతారు. వీళ్ళకి స్పిన్ బలంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ కొడతారు, ఫైనల్కి వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో చూద్దాం, మనం ఇంగ్లాండ్ కొడతామా లేదా, అసలు ఇంగ్లాండ్ ని సెమీస్ లో ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి అనేది రేపు వీడియోలో మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.